हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. భగవద్గీత సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. ఇప్పుడు మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఆ పూర్తి చేసుకున్నటువంటి మంత్రాన్ని మనం చదవలేదు, వివరణ చేసుకున్నాం కానీ చదవలేదు. అదేమిటి అంటే, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఇతి అని ఏమని, ఈ విధంగా మొదటి అధ్యాయంలో విషాదయోగంలో అర్జునుడికి కలిగినటువంటి విషాదాన్ని భగవంతుడి దగ్గర ఎలా నివేదించుకున్నాడో ఈ విధంగా ఇది శ్రీమద్ భగవద్గీతాసు భగవద్గీత యందు, ఉపనిషత్సు ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రే యోగశాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదే కృష్ణార్జునుల సంవాదమునందు అర్జున విషాద యోగ నామ అర్జున విషాద యోగము అనే పేరు గల ప్రథమాధ్యాయ మొదటి అధ్యాయము అని ప్రతి అధ్యాయం చివర మనం చదువుతాం. అధ్యాయం మొదలు ఎలా చదివామో మీకు మొదట్లో అంతా విన్నారు కాబట్టి అర్థమైంది. ఇప్పుడు చివర అధ్యాయం అయిపోయిన తర్వాత ఇలా చదవడం అనేది మన పెద్దలు నేర్పినటువంటి విధానం. అలాగే చదువుకుంటూ వస్తాం. అయితే ఇదేంటి, ఎందుకు ఇలాగ చెప్పారు అంటే, ఈ భగవద్గీత ఉపనిషత్తుల సారాంశం. వేదాంతము, బ్రహ్మ విద్య, తర్వాత ఉపనిషత్తులు, ఇదంతా వీటి సారాంశం. యోగశాస్త్రం ఇదంతా సారాంశం ఏమిటయ్యా అంటే, మొత్తం చదవాలంటేనండి పేర్లు మామూలు పదాలతోటి ఉపనిషత్తుల పేర్లు 108 ఉపనిషత్తులే పేర్లు తెలుసు. ఈ ఉపనిషత్తు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అంతర్ముఖం తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది, కానీ మామూలుగా అర్థం కాదు. గురువుల దగ్గర ఎంతో వాళ్ళకి సేవ చేసి శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర మనం వినయంగా ప్రశ్నించి, పరిప్రశ్నేన సేవయా అంటాడు భగవద్గీతలో. వినయంగా సేవ చేసి అర్థం తెలుసుకుంటూ, తెలియని వాటిని ప్రశ్నిస్తూ, తెలుసుకుంటూ, అనుభవిస్తూ, ఆచరణ చేసుకుంటూ ఇలా వస్తే తప్పితే అర్థం కాదు. అన్ని ఉపనిషత్తుల పేర్లలో ముందుగా ఎవరైనా సరే దశోపనిషత్తులు తప్పనిసరిగా వినాలి అంటారు. అవి ఏమిటి అంటే, ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఈ 10 కూడా తప్పనిసరిగా వినాలి అంటారు. మనకి మామూలుగా రామాయణము, భారతము, భాగవతము చదవడమే కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి మీ అందరూ చదివి ఉంటారని అనుకుంటున్నా నేను. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ప్రపంచంలో. ఈ ఉపనిషత్తులు కూడా దాదాపు విన్నారేమో మీరు, నాకు తెలియదు. ఈ ఉపనిషత్తుల సారాంశం 108 ఉపనిషత్తుల సారాంశం అంతా భగవద్గీతలో 700 శ్లోకాల్లో పెట్టేశారు. అవి ఎన్ని వేల శ్లోకాలు ఉంటాయి. వాటి శ్లోకాలలో అర్థం కాని శ్లోకం చదువుతున్నా, దాని భావం చెప్పినా, వివరించి చెప్పినా కూడా అర్థం కాని లోతైనటువంటి విషయాలు. వాటి సారాంశమంతా తీసుకొచ్చి ఈ భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఇమిడ్చి కృష్ణ పరమాత్మ అర్జునుడికి నిమిత్తంగా చేసుకొని మనకి బోధ చేశాడు. అక్కడ కూర్చున్నది అర్జునుడుగా నేనే అనుకొని వినగలిగితేనే మనకి భగవద్గీత అనుభవంలోకి వస్తుంది. ఇది వినడానికి బాగుందని వింటే కాస్త పుణ్యం వస్తుంది. మీరు కూడా చదివితే పుణ్యం ఫలం కాస్త పెరుగుతుంది. ఆచరణ చేయటానికి ఇష్టపడుతూ ప్రతి నిమిషం దీన్ని మననం చేసుకుంటూ
ఆచరణ చేయటానికి సిద్ధపడితే పవిత్రమైనటువంటి జన్మ లభిస్తుంది. పుణ్యం వేరు, పవిత్రం వేరండి. పుణ్యం వస్తే సుఖాలు వస్తాయి. పవిత్రమైనటువంటి జన్మ అంటే ఆధ్యాత్మిక విద్యకు యోగ్యమైనటువంటి కుటుంబంలో పుడతావు. శ్రీమంతుల కుటుంబంలో పుడతావు, ఆధ్యాత్మిక విద్యకు యోగ్యమైనటువంటి కుటుంబంలో పుడతావు అని భగవంతుడే చెప్తాడు. వస్తాయి ఆ శ్లోకాలు వస్తాయి మీకు. ఇంట్రడక్షన్గా నేను ఇలా చెప్తున్నాను అంతే. ఇదంతా నీకు ఆచరణ చేయడానికి యోగ్యంగా నీకు అర్హత కలిగించుకొని సమర్థత పెట్టుకొని వివేచన చేసుకొని విచారణ చేసుకొని సిద్ధపడితే పవిత్రమైనటువంటి జన్మ లభిస్తుంది. అటువంటిది ఈ భగవద్గీత. ఇంకా పూర్తిగా ఆ అనుభవంలో గనక నువ్వు ఉన్నట్లయితే జన్మే లేకుండా చేసుకోవచ్చు. జన్మ ఇష్టంగా ఉంది అంటే పవిత్రమైన కర్మలు చెయ్యి. సాధన చెయ్యాలి, ముక్తి పొందాలి అనుకునే స్థితిలో నువ్వు ఉంటే చక్కగా మంచి పవిత్రమైనటువంటి కర్మలు చేసుకో. అలా కాదు, నాకు ఇంకా సుఖాలు, కోరికలు, కష్టాలు, బంధువులు, ప్రపంచంలో బతకటం ఇదంతా ఇష్టము అని అనిపిస్తే ఎటువంటి కర్మలు చెయ్యాలి అంటే మామూలుగా చెప్తారండి. కృతం అంటే ఏంటి? చెయ్యడం. సుకృతం అంటే ఏంటి? మంచి చెయ్యడం. దుష్కృతం అంటే చెడు చెయ్యడం. అకృతం అంటే అసలు చెయ్యకపోవడం కర్మ. నువ్వు ఎలా చెయ్యాలనుకుంటున్నావు? కర్మ చెయ్యాలి అనుకుంటున్నావు. ఎవరి భావన వాళ్ళది. ఏదో ఒకటి ఊరికే తోచటం లేదండి, ఏదో ఒకటి కర్మ చెయ్యాలి అనిపించటం వేరు. మంచి కర్మలే చెయ్యాలి అని నిర్ణయం చేసుకోవటం వేరు. చెడైనా సరే నాకు మంచి ఎందుకో అస్సలు నచ్చదు, చెడు వైపే వెళ్తుంది, తెలుసు మంచిదని, కానీ చెడు వైపే వెళ్తుందని దుర్యోధనుల్లాగా నా భావాలను అటువైపే తీసుకెళ్తున్నాయని అనిపిస్తుందా? దుష్కృతం చేస్తాడు. అకృతం అసలు కర్మే చెయ్యకపోవడం అంటే ఏంటి? కర్మ చేస్తాడు, చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. వీడి పరిస్థితి ఏంటంటే అకృతం అనేది నేను చెయ్యట్లేదు అనే భావంలో ఉంటాడు. జరిగిపోతుంది కర్మలు, శరీరం చేస్తుంది, ఇంద్రియాలు చేస్తున్నాయి, మనస్సు వాటికి చెబుతుంది, అన్నీ కూడా ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి చెబుతుంది. అంతేకాని కర్మ నేను చెయ్యట్లేదు అనేటటువంటి అకృతం, అటువంటి స్థితిలో ఉంటాడు. ఇవన్నీ చెప్పేది ఏమిటి అంటే ఉపనిషత్తుల సారాంశం ఈ భగవద్గీత అంతా కూడా. అయితే 700 శ్లోకాల్లో ఇమిడ్చి భగవంతుడు మనకి అందించాడు. ప్రస్థానత్రయం అని మూడింటిని కలిపి అంటారు. అది ఏమిటి అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ మూడు కలిపితే ప్రస్థానత్రయం అంటారు. కొన్ని పదాలన్నీ ఇక్కడి నుంచి కాస్త మీరు విన్నవాళ్ళైతే మీకు సులభం అవుతుంది, వినని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని నేను ప్రత్యేకించి చెప్తున్నాను. వాళ్ళు కూడా శ్రద్ధగా వినగలిగితే ఈ పదాలు కొంచెం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే జ్ఞాపకం పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్థానత్రయంలో మూడింటిని సంబంధించి భగవద్గీతలో ఇమిడ్చి మనకి బోధ అందింపచేశారు. ఎంత సులభంగా అందించారో చూడండి. సుసుఖం అంటాడు. సుసుఖం కర్తుం అవ్యయం అంటారు. సుసుఖం కర్తుం అవ్యయం. సుఖమైనటువంటిది బ్రహ్మ విద్య, ఖర్చు కానటువంటిది బ్రహ్మ విద్య అంటారు. ఏమి చాలా కష్టమండి. ఈ సమస్థితి రావాలంటే కష్టం కదా, అందరి మీద ఒకే ప్రేమలాగా ఉండాలంటే కష్టం కదా అని అనిపిస్తుంది. కొంత సమయం మారిపోయే కొద్దీ మనుషులు మారిపోతారు కదా, మరి ఎలా కుదురుతుంది అని అనిపిస్తుంది. అది బయట నుంచి తెలుసుకునేది కాదు, అది నువ్వే అనే విషయం నాకు అర్థం కావాలి అంటే నాకు వేసుకొని ఉన్న ముసుగు తీసేయాలి, దృష్టి మార్చుకోవాలి. ఆ మసిబట్టినటువంటి పొగబారినటువంటి గ్లాసును శుద్ధం చెయ్యాలి. దీపం వెలుగుతుంది, దానికి మధ్యలో మనం గ్లాస్ పెడతాం కదా, గాలి కట్టు ఇటు పోకుండా గ్లాస్ పెడతాం. ఆ గ్లాసు మొత్తం కూడా మసి పట్టేసింది. ఆ మసి శుభ్రంగా తుడిచేసామనుకోండి, తుడవాలంటే ఏం కావాలి? ఇంకొకటి కావాలి. దాన్ని శుభ్రం చేయాలంటే ఇంకొకటి కావాలి, అంతే కదా. ఆ ఒకటి ఏమిటి అంటే మనకి శాస్త్రం, అదే భగవద్గీత. మన లోపల చూడండి, బాగా గమనించుకోండి, మన లోపల దివ్యమైనటువంటి జ్యోతి హృదయంలో వెలుగుతూ ఉంది.
దాన్ని కనపడనీయకుండా నేను దేహాన్ని అనే భావంతో కప్పేసేసాము గ్లాసుని. ఆ గ్లాసు కప్పేసి అది గనక పవిత్రంగా ఉంటే చక్కగా జ్యోతి బాగా దర్శనమిచ్చేది మనకి. అది నేనే అనే విషయం నాకు అర్థమయ్యేది. కానీ ఏం చేశాము, దాని నిండా కూడా పులిమేసేసాం, మసిపట్టేసింది. ఎందుకని? అహంకారము, మమకారము, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇలాంటివన్నీ కూడా పట్టేసేసి అంతా కూడా మసిబట్టేసేసి కనపడకుండా అయిపోయింది. కనపడకుండా అయిపోయేసరికి మనం దాన్ని శుభ్రం చెయ్యాలి. ఇప్పుడు శుభ్రం చెయ్యాలంటే ఏం కావాలి? ఆ గ్లాసు శుభ్రం చెయ్యాలంటేనేమో ఒక ముగ్గు అంటారు కదండి, దాన్ని మరి కన్నడలో ఏమంటారో నాకు సరిగ్గా తెలీదు. మామూలుగా తెలుగు అయితే బయట వేస్తారు. ఆ ముగ్గు తీసుకొని ఆ గ్లాసును శుభ్రం చేస్తారు. ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసేసి పెట్టేస్తారు. అక్కడ ఆ గ్లాస్కి అది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ మసిబట్టింది శుభ్రం చెయ్యాలి అంటే ఈ అరిషడ్ వర్గాల్ని, ఈ మనస్సుని, బుద్ధిని ఇవన్నీ కప్పేసి ఉన్నాయి కదా, వీటన్నిటిని శుభ్రం చేయాలంటే ఏం కావాలి అంటే భగవద్గీత అనేటటువంటి అధ్యయన గ్రంథం కావాలి. అది తీసుకున్నాం మనం. ఇప్పుడు మనకున్నటువంటి వాసనలన్నిటినీ కూడా శుద్ధి చేసుకోవటానికి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి. అది వెలిగి ఉన్నది మనకి అర్థం కావట్లేదు కాబట్టి వెలిగించుకోవాలి అనే పదం వాడుకుంటున్నాం. వీటన్నిటిని శుభ్రం చేసేటటువంటి శాస్త్రం మనకి భగవద్గీత. అందువల్ల ఇది మనకి అధ్యాయం అయిపోగానే చక్కగా దీని గురించి మళ్ళీ అదే మాటలు మాట్లాడతాం. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम ప్రథమోధ్యాయః. ఇలాగా అధ్యాయం అయిపోగానే చెప్పుకుంటాం. ఈ గీత అనే నామంతో ఈ భగవాన్ ఆదిశంకరాచార్యులు చెప్తారండి, శంకరుల మాట మనకి శిరోధార్యం. 700 శ్లోకాలలో సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు వేదవ్యాస మహర్షి గీత అనే నామంతో శ్లోకబద్ధం చేస్తున్నాడు. అంటే ఒక రాగంతో ఈ గీత గానంగా చదువుతూ ఇలా ఏర్పాటు చేశారు. భగవద్గీతలోని అధ్యాయాలు అలాగే శ్లోకాలు కూడా ఉపనిషత్తులే అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే ఉపనిషత్తులు బ్రహ్మ విద్యను అనుగ్రహిస్తాయో మనకి, ఈ శోక సముద్రాన్ని దాటేస్తుందో గీత కూడా అదే మనకి సహకరిస్తుంది. బ్రహ్మ విద్యే కేంద్రం, అంతే. దీనికి కేంద్రం ఏంటి అంటే బ్రహ్మ విద్య. ఇలాగ సాధన చెయ్యాలి అంటే అందువల్ల గీత ఉపనిషత్తులతో సమానం. అందుకని ప్రతిదానికి ఉపనిషత్సు అని చెప్తాం మనం. బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేది కూడా బ్రహ్మ విద్యే. యోగశాస్త్రం అంటే కర్మయోగ శాస్త్రం. అంటే ఏంటి కర్మయోగ శాస్త్రం అంటే? ఒకటి 2 మార్గాలండి దీనికి. ఒకటి ప్రవృత్తి మార్గం, ఒకటి నివృత్తి మార్గం. ఈ పదాలు మళ్ళీ వస్తున్నాయి కొత్తగా, గమనించుకోండి. ప్రవృత్తి, నివృత్తి. మనకి లేని దానిని పొందడానికి చేసే ప్రయత్నమేమో ప్రవృత్తి. అర్థం చేసుకోండి. లేని దాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ప్రవృత్తి. అంటే ఏమిటి అంటే బాహ్యంలో ఉన్నటువంటి, మనకు బాహ్యంలో అన్నీ ఉండవు కదా, ఏదైనా కర్మ చేసి వాటిని సంపాదించుకోవాలి. మనకు కావాల్సినవి అవసరాలు తీర్చుకోవటానికి ఏదైనా కర్మ చేసి వాటిని తెచ్చిపెట్టుకోవాలి. ఇది బాహ్యంలోటటువంటిది, అది ప్రవృత్తి అంటారు. అంతఃకరణ శుద్ధి కోసం ఉపయోగించేటటువంటి కర్మయోగం ప్రవృత్తి అంటారు. అంటే మన అవసరాలు తీర్చుకోవటానికి, అంతఃకరణ శుద్ధి జరగడానికి ఈ కర్మయోగాన్ని చేసి సంపాదించుకోవడం ప్రవృత్తి. అయితే లోపల బంధం అనేది ఒకటి ఉంది అనుకుంటున్నాం కదా మనం. బంధం ఉంది, బంధంలో ఉన్నాను నేను, ఈ బంధంలో నుంచి బయటపడాలి, స్వేచ్ఛ కావాలి, నాకు ముక్తి కావాలి అనుకునేటటువంటి వాడికి ఉపకరించేటటువంటి జ్ఞానయోగం నివృత్తి. అంతఃకరణ శుద్ధి కోసం కర్మయోగం చేసేది ప్రవృత్తి. నాకు ముక్తి కోసం, ముక్తి కావాలి, బంధం నుంచి విడిపడాలి అనుకునేటటువంటి జ్ఞానయోగం నివృత్తి. అర్థం చేసుకోండి. సాంఖ్యులకేమో జ్ఞానయోగం,
యోగులకేమో కర్మయోగం. అంటే ఏంటి? కర్మ చేయడానికి ఇష్టపడే వాళ్ళకి కర్మయోగం బాగా, అంటే ప్రవృత్తి మార్గం బాగా ఇష్టమవుతుంది. పూజ చేస్తాం, హోమాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, స్తోత్రాలు చేస్తాం, దానం చేస్తాం, ధర్మం చేస్తాం. ఇంకా ఏమైనా పుణ్యకార్యాలు ఏమైనా ఉన్నాయంటే వాటన్నిటికీ కూడా నేనే దగ్గరుండి అన్నీ జరిపిస్తాను. ఇటువంటి కర్మలన్నీ కూడా యోగులకి కర్మయోగం ఉపయుక్తంగా ఉంటుంది. సాంఖ్యులకు మరి గీతాశాస్త్రం ఇటు బ్రహ్మ విద్య అటు యోగ శాస్త్రం రెండింటినీ ఉపదేశిస్తూ పూర్ణ శాస్త్రమై శోభిస్తూ ఉంది. అది గమనించుకోవాలి. సాంఖ్యులకి జ్ఞానయోగం కావాలి. జ్ఞానం ఏంటి? వాళ్ళకి విచారణ యోగమే జ్ఞానయోగం. అదే సాంఖ్యయోగం. సాంఖ్యము అంటే ఏంటంటే విడదీయటం. సాంఖ్యము అంటే విడదీయటం, యోగము అంటే కలపటం. అది సాంఖ్యయోగం. ఇప్పుడు దానిలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ముందు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుంటానికి ఈ విషయాన్ని గురించి నేను ముచ్చటిస్తున్నాను. అధ్యాయము అంటే ఒక అధ్యాయం తర్వాత మరొక అధ్యాయం వరుస క్రమంలోనే చదవాలి అని కూడా చెప్తారు. భగవద్గీతను అక్కడక్కడ అలా అలా చదివే వాళ్ళకి కొంతే తెలుస్తూ ఉంటుంది, కొంచెమే అర్థమవుతూ ఉంటుంది. కొంత అర్థమైతే మనము ఆచరణ చేయడానికి యోగ్యంగా అనిపించదు. గీతాశాస్త్రం పూర్ణ శాస్త్రం కనుక గీతను పూర్ణంగానే అధ్యయనం చెయ్యాలి. 18 అధ్యాయాలను పూర్ణంగా అధ్యయనం చేసినప్పుడే గీతా హృదయము ఏంటో మనకి స్పష్టంగా బోధపడుతుంది. అధ్యయనం చేసినటువంటి ఫలితము లభిస్తుంది. అంటే ఏంటి? మనస్సులో జ్ఞానం చక్కగా ఉదయిస్తుంది. అప్పటిదాకా నిద్రపోతున్నది. ఏం చేస్తాం చెప్పండి? మనకి ఎన్నో తెలుసు, ఎన్నో అర్థమవుతూ ఉంటాయి, ఎన్నిటినో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే వాటన్నిటి వెనుక ఉండేది జ్ఞానమే అని మనకు తెలియదు, చెప్పలేము ఆ మాటని. అర్థమవుతున్నాయి కదా, అర్థం చేసుకుంటున్నాం, తెలుస్తున్నాయి కదా, అది తెలియడమే జ్ఞానం అని చెప్పలేం. ఎందుకంటే అంత తెలిసిన వాడు ఇలా అయిపోయాడేంటి అంటాం వేరే వాళ్ళని. అంటే కొన్ని సందర్భాల్లో కొందరి విషయంలో మనమే వాళ్ళని వ్యాఖ్యానిస్తూ ఉంటాం. అక్కడ అనూహ్యమైన పరిణామం ఏదో వచ్చింది అంటాం, కానీ అది వాస్తవానికి అర్థం చేసుకోలేని మన బుద్ధిలోపమే. మన బుద్ధిలో అర్థం కాలేదు ఆ విషయం ఏదో అని మాత్రం గ్రహించాం. ఇక్కడ అదే సాంఖ్యయోగం చెప్పేది. వీటన్నిటిని విడదీస్తుంది. ఏటిని విడదీస్తుంది అంటే ఆత్మేది, అనాత్మేది. అంటే ఏంటి? సత్యంగా ఉండేదేంటి, అసత్యమైనదేంటి, రెండింటిని విడదీస్తుంది. మీకు ఈ అధ్యాయం మొత్తం కూడా 72 శ్లోకాలతో శోభిస్తూ ఉంటుంది. ఈ అధ్యాయాన్ని మనం ఒక్కొక్క శ్లోకం గురించి చక్కగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఊరికినే సాంఖ్యయోగం అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఆత్మేది, అనాత్మేది బాగా విడదీస్తుంది. ఆత్మ ఎప్పుడు 3 కాలాలలో ఉండేది అని మనకు తెలుస్తుంది. అనాత్మ ఏమిటి అంటే అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు కనపడకుండా ఉంటుంది. అది మిథ్య, ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఉండదు అని చెప్పటమే అనాత్మ. ఆత్మ, అనాత్మ ఈ రెండు వేరా, రెండున్నాయా అసలు అనేటటువంటి అనుమానం లేకుండా రెండింటినీ కలిపేదే యోగం. రెండు లేవయ్యా అని మనకి సాంఖ్యయోగం పూర్తయ్యేసరికి భగవంతుడు చక్కగా బోధ చేస్తాడు. అలాగా ఒక్కొక్క విచారణ మనకి అందిస్తూ ఉంటాడు. మనం చేసే పనులే మనకి చూపిస్తూ ఉంటాడు. శరీరం అనుకునే మనం జీవాత్మలం. జీవాత్మ అంటే శరీరమే నేను అనుకునేటటువంటి వాడు జీవాత్మ. మనమందరం జీవాత్మగానే ఉన్నాంగా. నేను పరమాత్మనే అని విషయం తెలుసు, విన్నాం కాబట్టి, చదివాం కాబట్టి. కానీ అనుభవంలో ఉందా? అనుభవంలో రాలేదు. కాబట్టి నీకు అనుభవంలోకి రావడానికి అడ్డంగా ఉన్నవి ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసేస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్క అధ్యాయంలో, ఒక్కొక్క శ్లోకంలో. సాంఖ్యయోగము అంటే 18 అధ్యాయాల సారాంశాన్ని కూడా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతాడండి. అంత గొప్ప అధ్యాయం ఇది.
అన్నిటినీ వేరు చేస్తాడు, మళ్ళీ భగవతత్వంలో అన్నిటినీ కలిపేస్తాడు. ఉన్నది ఒక్కటేరా అని రుజువు చేస్తాడు. అటువంటి అధ్యాయం ఈ సాంఖ్యయోగం. సహజంగా ఇది నాకు ఇష్టం, ఇది అయిష్టం, ఇతనంటే నాకు ఇష్టం, అతనంటే ఇష్టం, ఏమో ఇష్టాలైతే మనకున్నాయి. అవి ఎందుకు ఇష్టమో మనకు స్పష్టంగా తెలియదు. ఎందుకు ఇష్టమో ఎందుకు అయిష్టమో అసలు తెలియదు మనకి. ఇష్టమైనవి ఇప్పుడు ఇష్టమైనవి రేపు ఇష్టం లేకుండా అయిపోతున్నాయి కదా, మన అనుభవంలో ఉన్నదే కదా. అలాగే ఎందుకు ఎందుకు ఇలా అయిపోతుందో కూడా అర్థం కాదు, కానీ భగవద్గీత తెలుసుకుంటే స్పష్టంగా కనపడుతుంది. మనకు సినిమా చూసినట్లే మనలో ఉన్న భాగాలతో సహా మనల్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నీ లోపల మనస్సు ఇలా పనిచేస్తుంది, బుద్ధి ఇలా పనిచేస్తుంది, నీ స్వభావం ఇలా ఉంది, నీకు అడ్డుగా ఉన్న ఇవి అని చెప్పి చక్కగా తెలియజేస్తాడు. విశాలమైనటువంటి ఈ ప్రపంచం మన అభిప్రాయాలకి, మన భావాలకి అనుగుణంగా నడవదు. మనకిష్టం వచ్చినట్టుగా ఉండడానికి అవకాశం లేదు. ఏవేవో సమస్యలు వస్తూ ఉంటాయి. అర్థం కాకుండా మనలో ఎన్నో సంఘర్షణలు అవ్యక్తంగా లోపల బాధపడుతూ ఉంటుంది మనస్సు. ఏమో అదొక తెలియని అగాధం అండి. జీవితం అంటేనే ఒక అగాధంలాగా అయిపోయింది. ఈ అగాధాన్ని మనం తీయలేం, మనం పూడ్చలేము, మనం వెతకలేము, అక్కడికి మనం ప్రయత్నించినా కూడా వెళ్ళలేము. అంత లోపల దాకా వెళ్ళిపోయి బతికేస్తున్నాం ఇప్పుడు. అంత లోతుగా మనలో మనమే ఎలా తవ్వుకున్నామో ఎంత బయటపడేసినా అర్థం కాదు. అన్నీ అగాధాలే. ఉన్నట్లు తెలియకుండా ఉంటాయి, లేనట్లే ఉంటాయి మళ్ళీ. దొంగ, పెద్ద దొంగ. ఇదంతా చేసేది ఎవరు అంటే మనస్సు. మనస్సు చేసే పని ఇదంతా. మంచో చెడో ఏ పనైనా సరే మనిషే చెయ్యాలి కదా. ఏ పని చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది కూడా మనిషే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాలు మనస్సులోనే జరుగుతాయి, అంతే కదా. ఇంకెవరూ నిర్ణయించేది కాదు, నా మనస్సే నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయాలు జరగటానికే మనస్సు, ఆలోచనలకు నిలయమైనటువంటి మనస్సు ప్రశాంతంగా ఉండాలి, అలజడి లేకుండా ఉండాలి. కానీ ఉంటుందా మనకి? ఎప్పుడు ప్రతి సెకను అలజడికి గురవుతూనే ఉంటుంది. ఆలోచన 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 మారిపోతూనే ఉంటాయి. మనస్సు అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక్క సెకన్ అయినా సరే ఆగిందా గమనించుకోండి. ఆలోచన రహిత స్థితి అనేది నీకున్నదా? నిద్రపోయినప్పుడు తప్ప ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటుంది. పోనీ ఏ కర్మ చేస్తున్నావో అదే ఆలోచిస్తుందా? ఆహా, కాదు. కర్మేమో ఒకటి చేస్తుంటుంది ఇంద్రియాలు, మనస్సేమో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విధంగా అందరి అనుభవంలో లేదా? మరి ఇట్లా ఘర్షణగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఘర్షణ పడుతూ ఉంటుంది లోపల. అదేగా అర్జునుల్లో జరిగింది ఇప్పుడు. అంతర్యుద్ధం. అచ్చేద్దామా ఇచ్చేద్దామా, అది మంచిదా ఇది మంచిదా. ఈ ఘర్షణ పడే చిత్తము వివేకం ఉంటుందా? వివేకం కోల్పోతుంది. అప్పటిదాకా తెలివిగల్లోడు కాస్త అక్కడ జారిపోతాడు. ఘర్షణ పడే మనస్సు అలా ఉంటుంది. వివేకం లోపిస్తే ఘర్షణ ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఆంతర్యంలో ఘర్షణలు ఎప్పుడైతే ఉన్నాయో అవి అవ్యక్తంగా ఉన్నవన్నీ కూడా బుసలు కొడుతూ పైకి లేపుతాయి. ఎందుకంటే కుటుంబంలో ఒక సమస్య చిన్నది వచ్చిందనుకోండి, ఇంతకుముందు జరిగినవన్నీ కూడా గుర్తొస్తాయి మనకి. ఇప్పుడేదో వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకొని మరీ ఘర్షణ పడుతూ ఉంటుంది మనస్సు. లేదా సమస్య కాదండి, కోపమే వచ్చింది. ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చిన కోపానికి వెనక జరిగినవన్నీ కూడా తీసుకొచ్చి తవ్వుకొని పెడతాం మనం. అప్పుడు ఇంకా ఘర్షణకి లోనవుతుంది, వివేకం కోల్పోతుంది. అలాగా కూరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ కూడా పైకి చేరుస్తాం మనం. అవ్యక్తంగా నిద్రపోతున్నటువంటి భయాలు, సమస్యలు మళ్ళీ మేలుకొని విజృంభిస్తాయి. అవి నిమిషంలో తుఫాన్ని కూడా సృష్టిస్తాయండి. ఏ నిమిషం ఎప్పట్లా మనసు మారిపోతుందో తెలియదు. అటువంటి మనస్సు చేసే పని ఇలా ఉంటుంది. అర్జునుడు సన్నాహాలన్నీ కూడా చేసుకున్నాడు సమరం చెయ్యాలని చెప్పి. చేయగలిగాడా? ఈ సమరం కోసమే శివుడిది అది పశుపతిని ప్రార్థన చేసి పోరాడి పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించుకుంటాడు కదా.
మనిషి ధనాన్ని సంపాదించుకునేది దేనికోసం? అవసరాలు తీర్చుకోవటానికి. అలాగే వీళ్ళు శస్త్రాలు సంపాదించుకుంది దేనికోసం? ఆయుధాలు నింపుకుంది దేనికోసం? అవసరమైతే సమరంలో ఉపయోగించుకోవడానికి. అంతే కదా! ఇవి ఎప్పుడు ఉపయోగపడుతున్నాయా? నిర్వీర్యమైపోయి శక్తిహీనమైపోయి కూర్చుండిపోయాడు కదా! మనం కూడా అలా కాదా? శాస్త్రం నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము, గురువుల దగ్గర విన్నాము, ఏమేమో నేర్చుకున్నాము, ఉపయోగించుకుంటున్నామా లేదా? సంస్కారాలు సందర్భాల్లో ఉపయోగించి వెనక్కి తీసుకుంటున్నామా ఘర్షణని? అలాగే ఇంకా విజృంభిస్తున్నామా? పాములాగా బుసలు కొడుతూ కామం క్రోధంగా నిండిపోతోందా? క్రోధం లోభంగా మారిపోతుందా? లోభం మదంగా మారిపోతుందా? ఈ మదం అనేది మాత్సర్యానికి దారితీస్తుందా? లేదు, కామం రాగానే కనిపెడుతుందా? ఈ విచక్షణ వస్తుంది. ఈ విచక్షణ రావాలి నేర్చుకున్నందుకు. అవసరానికి ఉపయోగపడని విద్య ఏం చేస్తుందండి తెలుసుకున్నంత మాత్రాన? అవసరానికి ఉపయోగించుకోకపోతే అది అహంకారంగా మారిపోతుంది. అందుకనే విన్నదానిని శ్రవణం అన్నారు. శ్రవణం చేసిన దానిని మననం చెయ్యాలి. ఇంతవరకు నేర్చుకున్నాం కదా, ఇంకా వదిలేద్దాం అనుకునేటటువంటి విద్య కాదు. చదవడం ఆపేస్తావు, వినడం ఆపేస్తావు, కానీ నీ మనస్సులో ఇది నిధిలాగా దాచుకోవాలి, చిత్తంలో ముద్రలు వేసుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు నిన్ను నియంత్రించాలి. ఇది సాధన. ఇలా చెయ్యగలుగుతామా లేదా? అసలు ఏం చెయ్యాలి? అసలు నేనెవరిని? మరి కప్పేసిన అజ్ఞానం ఏమిటి? దీన్ని ఎలా తొలగించుకోవాలి? వీటన్నిటినీ మనకి మేల్కునే విధంగా, విచారణ చేసే విధంగా మనకి తెలియపరుస్తాడు భగవంతుడు. ఇప్పుడు ఆయుధాలన్నీ సంపాదించుకొని అర్జునుడు ఏం చేశాడు? అట్లాంటి వాడికి అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నటువంటి వాడికి సమస్యగా మారిపోయింది ఈ సమరం అనేది. పరాక్రమవంతుడైనటువంటి మధ్యముడైనటువంటి పాండవుడు అర్జునుడేనా ఇతడు అనిపించే స్థితికి వచ్చింది. అట్లా సందేహం కలిగేటట్టు మనం ప్రవర్తించకూడదు. శాస్త్ర అధ్యయనం చేసిన తర్వాత మనస్సుని అంతర్ముఖం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే అన్నీ తారుమారైపోతాయి చక్కగా. గీత నీ గీతనే మార్చేస్తుంది. ఈ విధానాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆలోచన చేసి ప్రయత్నంతో మనం 2వ అధ్యాయంలోకి అడుగెడతాము. మీరు పైన చెప్పాను కదా, ఎంత చేతనైతే అంత ఎవరికి శ్లోకాలు వస్తే వాళ్ళు ఎవరు సిగ్గుపడనవసరం లేదు, ఇబ్బంది పడనవసరం లేదు. ధైర్యంగా మనం దీనిలో పాల్గొని శ్లోకాలు చదువుకుందాం. ధైర్యం అంటే గుర్తొచ్చిందండి. సహజంగా నిన్న ప్రేమ అనే దాని గురించి మాట్లాడుకున్నప్పుడు నేనెవరో తెలుసుకోవటమే ప్రేమ అని చెప్పుకున్నాం కదా. అసలు మనసుకి ఈ నేనెవరు అనే ప్రశ్న రావాలి. వస్తే అప్పుడు మనకి ఈ విచారణ చేయడానికి, ఈ భగవద్గీత వినటానికి శ్రద్ధ చూపిస్తాము. ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క అవ్యక్త రూపమే. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరో చెప్పాలి అని అనుకోవటం వ్యర్థం. ఎందుకంటే అది చెప్పేది కాదు. అది నువ్వే అని ఎవరో చెప్పేది కాదు. ఎందుకంటే ఆ చెప్పేవాళ్ళు కూడా, చెప్పాలనుకునేవాళ్ళు కూడా వాళ్ళెవరో వాళ్ళకు తెలుసుకోలేరు. అజ్ఞానంలోనే ఉంటారు చెప్పాలనుకునేవాళ్ళు. ఎందుకంటే అది చెప్పేది కాదు. గమనించుకోవటమే, గుర్తించుకోవటమే, అనుభవించటమే. అందువల్ల ఎవరో చెప్పాలనుకోవటం వ్యర్థం. మరి ఎలాగా? ఈ అజ్ఞానాన్ని తీసేయటానికి ఎట్లా చేయాలి? కప్పేసింది దాన్ని తీసేయటమే అన్నారు కదా. అజ్ఞానం కప్పేసిందని ఆ అజ్ఞానాన్ని తీసివేయడమే. అలా చేయాలంటే మరి నేనెవరో తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎలాగా? ఇదంతా కూడా సందిగ్ధంగా ఉంది. సరిగ్గా క్లారిటీ లేదు, అర్థం కావట్లేదు. అర్జునుడికున్నటువంటి స్థితి ఇప్పుడు మనకి ఉంది. నేనెవరో తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే ధర్మం అంటే ఏమిటో తెలియాలి. ధర్మాన్ని మోయాలి. ధర్మాన్ని మోయాలంటే ధర్మం అంటే ఏంటో తెలియాలి కదా. ధర్మక్షేత్రే అన్నారు కదా. ధర్మాన్ని మోయటం అంటే ధర్మానికి
ఆధారాలున్నాయి. ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే 5 ఆధారాలున్నాయి. ఈ ఆధారాలన్నిటినీ కూడా నువ్వు తెలుసుకోవాలి ముందు. ఆ 5 ఆధారాలు ఏమిటి? 1 జ్ఞానం, 2 న్యాయం, 3 ప్రేమ, 4 అంకితభావం, 5 ధైర్యం. ఈ ధైర్యం అనేది చాలా అవసరం. ఈ ధైర్యాన్ని పెట్టుకొని అందరూ శ్లోకాన్ని చక్కగా చదివి, ఎవరికి చేతనైంది వాళ్ళు చక్కగా చదివి పెట్టండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.